చేసుకోవాలి. కానీ అది చాలా ఒక చిన్న సామాజిక వర్గానికి రిస్ట్రిక్ట్ అయింది. సేమ్ ఈ జయంతి కూడా మనం ఎంత ఓన్ చేసుకోవాలో సమాజంలో ఉన్న అందరూ అంతే ఓన్ చేసుకునే అవసరం ఉంది. అండ్ బాబూజీ అంటాం కదా, మన బాబూజీ జయంతిని గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కాకపోతే 30 years అయినా ఒక పొలిటికల్ లైఫ్ చేయగలిగారంటే ఎంతో కృషి, ఎంతో పట్టుదల. ఆ రోజుల్లో ఇంకా ఇంతకంటే ఆయన వివక్ష చూసి ఉంటాడు. అయినా అన్ని తట్టుకొని నిల్చొని ఎంతో మందిని ఒక చోటకి తీసుకొస్తే కానీ అంత సుదీర్ఘమైన ప్రయాణమైన చేసి ఉండరు. సో మనం కూడా అందులోంచి చాలా నేర్చుకోవాలి. అండ్ బాబూజీ గారు ఇంకొక చేసిన పెద్ద విషయం ఏంటంటే అగ్రికల్చర్ లో గ్రీన్ రెవల్యూషన్ అనేది చాలా బాగా తీసుకొచ్చారు. ఆయన మేధో సంపత్తిని మన బడుగు బలహీన వర్గాలు ఎందులో అయితే ఎక్కువ కృషి చేస్తారో దానికోసం ఆయన కృషి చేశారు. సో మనం ఇలాంటివి చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో మన వాళ్ళు ఎవరైతే ఇలాంటి అగ్రికల్చర్ కూలీ, మన జనగాం అయితే ఐ థింక్ ఇట్స్ డ్రాట్ ఏరియా, ఐ థింక్ సో, ఇది మట్టభూమి అంటారు కదా. సో వాళ్ళకి ఇంకా చాలా కైండ్ ఆఫ్ సపోర్ట్ గ్రౌండ్ లెవెల్లో కావాలి. సో మీటింగ్స్ కలవడం ఎక్సెట్రా, దీంతో పాటు మన దగ్గర ఉన్న రిసోర్సెస్ తో మన వారిని ఎట్లా ఎంపవర్ చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి. అండ్ ఆయనని మరోసారి గుర్తు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ.